యాక్సెస్ స్పెసిఫైయర్స్. యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఏం చేస్తాయంటే మీ క్లాసులో ఉండే డేటా మెంబర్స్ కానీ మెంబర్ ఫంక్షన్స్ కానీ ఎక్కడ వరకు యాక్సెస్ కావాలి అనే దాన్ని కంట్రోల్ చేస్తాయండి. మరి ఇక్కడ 3 రకాల యాక్సెస్ స్పెసిఫైయర్స్ C++లో ఇవ్వడం జరిగింది. ఒకటి ప్రైవేట్, రెండోది పబ్లిక్, మూడోది ప్రొటెక్టెడ్. అయితే ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్ మనం ఇచ్చినట్లయితే డేటా మెంబర్కి ముందర కానీ లేదంటే మెంబర్ ఫంక్షన్కి ముందర కానీ ఆ డేటా మెంబరు లేదంటే మెంబర్ ఫంక్షను ఆ క్లాసు వరకు మాత్రమే వర్క్ అవుతాయి. అంటే వేరే క్లాస్లో వర్క్ కావు. అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ విల్ నాట్ యాక్సెస్. అదండి, ఆ క్లాస్లో వర్క్ అవుతాయి. ప్లస్ ఆ క్లాసుకి సంబంధించిన ఫ్రెండ్స్ క్లాసెస్ ఏదైనా ఉంటే, ఫ్రెండ్స్ అనేది సపరేట్ టాపిక్ వస్తుంది, అట్లాంటి ఫ్రెండ్ క్లాసెస్లో కూడా వర్క్ అవుతాయండి. ఎనీవే చెప్పాలంటే అదే క్లాస్లో మాత్రమే వర్క్ అవుతాయి. అవుట్ సైడ్ ఆఫ్ క్లాస్ అవి వర్క్ కావు ప్రైవేట్ మెంబర్సు. అదే పబ్లిక్ మెంబర్స్ అయితే, పబ్లిక్ డేటా మెంబర్స్ కానీ మెంబర్ ఫంక్షన్స్ కానీ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆర్ ఎనీ క్లాస్, ఏ క్లాస్లో అయినా సరే ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే యాక్సెస్ అవుతాయి, ఎక్కడైనా సరే వర్క్ అవుతాయి. అయితే ప్రొటెక్టెడ్ మెంబర్స్ చూసినట్లయితే, ప్రొటెక్టెడ్ మెంబర్స్ అంటే డేటా మెంబర్స్ కావచ్చు, మెంబర్ ఫంక్షన్స్ కావచ్చు, ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్ మాదిరినే అదే క్లాస్లో మాత్రమే వర్క్ అవుతాయి. అడిషనల్గా డెరైవ్డ్ క్లాస్లో కూడా వర్క్ అవుతాయి. డెరైవ్డ్ క్లాస్ అంటే ఆ క్లాసుని ఏ క్లాస్ అయితే ఇన్హెరిట్ చేసుకుంటుందో ఆ సబ్ క్లాస్లో కూడా వర్క్ అవుతాయి. అంటే ఆ క్లాస్కి పరిమితం ప్లస్ ఇన్హెరిటెడ్ క్లాస్కి కూడా యాక్సెస్ అవుతాయి. ఓకే, అయితే ఒక డేటా మెంబర్కి ముందర కానీ మెంబర్ ఫంక్షన్కి ముందర కానీ ఏ యాక్సెస్ స్పెసిఫైయరు అంటే ఈ మూడిట్లో ఏది ఇవ్వనట్లయితే సాధారణంగా అది ఏ మెంబర్ అవుతుంది? ప్రైవేట్. అంటే ప్రైవేట్ అనేది డిఫాల్ట్, ఇచ్చినా ఇవ్వకపోయినా వాటి ముందర ప్రైవేట్ ఉన్నట్లే. అయితే స్ట్రక్చర్లో యూనియన్స్లో ఉండే మెంబర్స్ అయితే పబ్లిక్ బై డిఫాల్ట్. ఓకే, అంటే మామూలు క్లాస్లో అయితేనేమో డిఫాల్ట్గా ప్రైవేట్, అదే స్ట్రక్చర్లో యూనియన్లో అయితేనేమో డిఫాల్ట్గా పబ్లిక్ అనమాట. అంటే స్ట్రక్చర్లో యూనియన్లో ఏ యాక్సెస్ స్పెసిఫైయర్ ఇవ్వనట్లయితే ఆ మెంబర్స్ అన్ని కూడా పబ్లిక్ మెంబర్స్ అని అర్థం. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఏబిసి అనే క్లాస్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఏబిసి క్లాస్లో ఏ అనే డేటా మెంబర్ తీసుకున్నాను. ఏ అనే డేటా మెంబర్కి ముందర ఏ యాక్సెస్ స్పెసిఫైయర్ కూడా ఇవ్వలేదు. ఏది ఇవ్వకపోతే ఏమని చెప్పుకున్నాం? ఏది వస్తుందని చెప్పుకున్నాం? ప్రైవేట్. ఓకే, అదే బికి ముందర ఏమిచ్చానండి? ప్రొటెక్టెడ్ అని ఇచ్చాం. అదే సికి ముందర ఏమిచ్చాం? పబ్లిక్ అని ఇచ్చాం. సో ఈ మూడు కూడా డిఫరెంట్ యాక్సెస్ స్పెసిఫైయర్ తోటి ఉన్నాయి. సో ఇప్పుడు డిస్ప్లే ఫంక్షన్లో ఏకి బికి సికి మూడిటికి కూడా వాల్యూస్ ఇచ్చి ఆ వాల్యూస్ని డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, సో అంటే ఈ డిస్ప్లే అనే ఫంక్షన్ దేంట్లో ఉంది? ఇదే క్లాస్లో ఉంది. కాబట్టి ఏ దీంట్లో వాడుకోవచ్చు? బిని వాడుకోవచ్చు, సిని కూడా వాడుకోవచ్చు, సేమ్ క్లాస్లో ఉన్న మెంబర్ కాబట్టి ఇది. ఓకే, అయితే ఈ ఏబిసి అనే క్లాస్ XYZ అనే క్లాస్లోకి ఇన్హెరిట్ చేసాం. సో XYZ క్లాస్లో disp2 అనే ఇంకొక ఫంక్షన్ ఉంది. మరి disp2లో దేన్ని మాత్రమే కాల్ చేయగలిగాను? బిని సిని మాత్రమే కాల్ చేయగలిగాను, అంతేగాని ఏ మాత్రం ఇక్కడ కాల్ చేయలేం. ఏ ఎందుకు కాల్ చేయలేం? ఏ ప్రైవేట్, అంటే ఆ క్లాస్లో మాత్రమే వర్క్ అవుతుంది, క్లాస్ బయట వేరే క్లాస్లో వర్క్ కాదు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో
ఇక్కడ బి వాల్యూ సి వాల్యూ మాత్రమే ఇక్కడ డిస్ప్లే క్లాస్లో డిస్ప్లే ఫంక్షన్ ద్వారా ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెయిన్ ప్రోగ్రాంలో చూడండి, ఏబిసికి XYZకి 2 ఆబ్జెక్టులు తీసుకున్నాం. మరి దాంట్లో ఉన్న disp1 disp2ని ప్రింట్ చేస్తున్నాం. అయితే ob1.c = 300 అని ఇక్కడ ఇచ్చాం. సి అనే వేరియబుల్ ఏంటి? పబ్లిక్ వేరియబుల్. కాబట్టి ఏబిసి క్లాస్లో వర్క్ అవుతుంది, XYZ క్లాస్లో వర్క్ అవుతుంది. XYZ అనేది ఇన్హెరిటెడ్ క్లాస్ కాబట్టి. అయితే బయట కూడా వర్క్ అవుతుంది, ఇన్హెరిటెడ్ క్లాస్ కాకపోయినా అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ ఆల్సో యాక్సెసిబుల్. ఏది? సి అనే వేరియబుల్. అందుకనే బయట కూడా అంటే మెయిన్ ప్రోగ్రాంలో కూడా దీన్ని యాక్సెస్ చేయగలిగాం. సో ఇక్కడ సిని మాత్రమే ఇక్కడ యాక్సెస్ చేసి ప్రింట్ చేసాం. అదే ob1.a ఈక్వల్ టు సమ్ వాల్యూ, దిస్ ఈజ్ రాంగ్ అనమాట. ఎందుకంటే ఏ అనేది ప్రైవేట్. అదేవిధంగా బి ఇచ్చినా కానీ రాంగ్, ఎర్రర్ చూపిస్తుంది. మీరు కంపైల్ చేసినా కూడా ఎర్రర్. చూడండి, నాట్ యాక్సెసిబుల్ అని మెసేజ్ వస్తుంది. సో ఓన్లీ సి మాత్రమే క్లాస్ బయట కానీ ఎక్కడైనా సరే వర్క్ అవుతుంది. సో అవుట్పుట్ చూడండి, ఫస్ట్ ఏమో అన్నీ వర్క్ అయ్యాయి అదే క్లాస్లో, సేమ్ క్లాస్లో. అదే సబ్ క్లాస్లో ఏమో బీసీలు మాత్రమే వర్క్ అయ్యాయి. అదే వేరే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ ఓన్లీ సి మాత్రమే వర్క్ అయింది. ఓకే, ఈ విధంగా యాక్సెస్ స్పెసిఫైస్ అనేటివి మనకి ఈ యొక్క డేటా మెంబర్స్ని మెంబర్ ఫంక్షన్స్